నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అమావాస్య వస్తోంది. అమావాస్యకి చాలా విశేషంగా వారాహి దేవికి అలాగే శ్యామలాదేవికి అర్చన ఎలాగో జరుగుతోంది. అయితే ప్రతి అమావాస్యకి కూడా విశేషంగా ఏం చేసుకోవచ్చు, అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు అనేది మీరు చెప్తున్నారు. లాస్ట్ అమావాస్యకు కూడా చక్రమిడి మనం మళ్ళీ ఇంకొకసారి చేసి చూపించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో లింక్ ఈ ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి ఫాలో చేయండి. చక్రమిడి కూడా చేయాలి కదా అక్క? అవును, చేయాలి. అయితే ఈ పుష్య అమావాస్య, చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు, మౌని అమావాస్య అని పిలుస్తారు. చాలా విశేషంగా శుక్రవారం వస్తోంది. అందున శ్రవణ నక్షత్రంతో కూడి వస్తోంది. శ్రవణ నక్షత్రం అంటేనే చంద్ర నక్షత్రం మనందరికీ తెలిసిందే. చంద్రుడి వల్లే కదా అమావాస్య ఏర్పడేది. చంద్రుడు పౌర్ణమి, చంద్రుడు ఆయన గమనం రీత్యానే జరుపుకుంటాం. సో ఇన్ని విశేషాలతో వస్తోంది కాబట్టి చెప్పండి అక్క, ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు? శుక్రవారం అమావాస్య వస్తే చాలా మంచిది, లక్ష్మీప్రదం. చాలా బాగా, చాలా రోజుల తర్వాత వచ్చింది శుక్రవారం నాడు అమావాస్య, నిజంగా చెప్పాలి అని అంటే. కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి కంపల్సరీగా. ఈరోజు పొద్దున్న లేస్తూనే మనం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే పుష్యమాసం దేనికి మనం సంకేతంగా చెప్పుకున్నాము? శని భగవానుడికి సంకేతంగా చెప్పుకున్నాం. ఆయనకి ఏమి ఇష్టం? ధర్మ కార్యక్రమాలు చేయడం అంటే ఇష్టం. అలాగే పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. మనం ఎలాగో పూజ చేసుకుంటాం కాబట్టి ఎవరికైనా నువ్వులు అనేవి దానం చేయండి. నల్ల నువ్వులు కనుక బ్రాహ్మడికి కానీ ఎవరికైనా, మీకు ఎవరికి దానం చేయాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వండి. సాధారణంగా మనం ఎవరైనా కానీ దినుసులు కానీ ఏవైనా దానం చేయాలనుకున్నప్పుడు గుడికి వెళ్ళి బ్రాహ్మణుడికి దానం చేస్తాం. దానం చేసేటప్పుడు తప్పకుండా దక్షిణ పెట్టడం కూడా చాలా కంపల్సరీ. నల్ల నువ్వులు దానం చేయండి ఆ రోజు, చాలా మంచిది. లేదు అనుకుంటే గనక నల్ల చెప్పులు, లేకపోతే నల్ల దుప్పటి, ఇట్లా నలుపుకి సంబంధించినవి ఏవైనా కూడా దానం చేస్తే రాహు మనకి కలిసొస్తాడు చాలా అమావాస్య రోజు. ఓకే. కాబట్టి శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అన్నమాట, నల్లటివి ఏమైనా గనక దానం చేస్తే. అలాగే మనం ఇప్పుడు ఆర్థికంగా మనం పైకి రావాలి అని అంటే గనక చాలా ప్రాశస్త్యం ఉన్నది మేనిఫెస్టేషన్ లో. ఎప్పుడు కూడా ఫ్రూట్స్ గురించి చెప్తూ ఉంటారు. మనం ఈసారి ఏం చెప్తున్నాము అని అంటే దానిమ్మకాయ చెప్తున్నాం. దానిమ్మకాయ అంటే చాలా ఇష్టంట అమ్మవారికి. మీరు అమ్మవారి పని వరుస కూడా దానిమ్మకాయ గింజల్లాగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అమ్మవారికి దానిమ్మకాయ చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు 7:30 తర్వాత ప్రధానంగా 2 దానిమ్మకాయలు తీసుకోండి. ఒకటేమో నైవేద్యం పెట్టడానికి. 7:30 తర్వాత అంటే రాత్రి సాయంత్రం 7:30 తర్వాత. మనకి అమావాస్య చంద్రుడికి సంబంధించింది కాబట్టి 7:30కి మీరు ఏం చేస్తారు అని అంటే చక్కగా ఒక దానిమ్మకాయ నైవేద్యం పెట్టండి. ఇంకోటి ఒక ప్లేట్లో దానిమ్మ గింజలన్నీ వేసుకొని మధ్యలో దీపం పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి. పొద్దున్న ఎలాగో మనం తమలపాకుల హారతి ఇస్తాము, రాత్రి దానిమ్మ గింజలతో. అసలు ఎంత వెలిగిపోతుందంటే హారతి, ఎంత మామూలుగా ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. మధ్యలో మీరు ఏం చేస్తారంటే దానిమ్మ గింజలన్నీ వేసేసాక మధ్యలో ప్లేట్ పెట్టుకోండి. దానిలో కొంచెం ఆవు నెయ్యి వేసి 3 పువ్వొత్తులు పెట్టుకోండి. మధ్యలో కర్పూరం వేయండి. ప్లేట్ కానీ కుందైనా తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. కుందైనా తీసుకోవచ్చు. అమ్మవారికి చక్కగా 3 ఒత్తులు వేయండి. ప్లేట్ తీసుకోండి, దానిమ్మ గింజలు వేసేసేయండి. మధ్యలో ఒక చిన్న ప్లేట్ గాని కుంది గాని పెట్టుకోండి. 3 ఒత్తులు ముందు వేయద్దు, ముందు నెయ్యి వేయాలి. ఫస్ట్ నెయ్యి వేసిన తర్వాత ఒత్తులు వేయాలి. వేసి పచ్చకర్పూరం కొంచెం పైన జల్లేసేసి అమ్మవారికి హారతి ఇవ్వండి. చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే శుక్రవారం నాడు అమ్మవారికి అమావాస్య వచ్చినప్పుడు దానిమ్మ గింజలు, దానిమ్మ పండు అనేది చాలా ప్రాశస్త్యం అనమాట. మనం యూజ్ చేసుకుంటే. అలాగే మేనిఫెస్టేషన్ లో కూడా దానిమ్మకి చాలా అభివృద్ధినిచ్చే పండుగ చెప్తారనమాట. కాబట్టి తప్పకుండా దానిమ్మ గింజలతో చేస్తే మంచిది. తర్వాత దానిమ్మ గింజలు మనం చక్కగా తినచ్చు కదా? తినచ్చు, తప్పేమీ లేదు. నలుగురికి పంచచ్చు. చక్కగా ముందు ఏం చేస్తాము, ఫస్ట్ తీసి ఎక్కడైనా చెట్లలో పెట్టండి, చీమలకి ఆహారం కింద. కొన్ని తీసి బయట
మనం గ్రాటిట్యూడ్ చూపించినట్టు అవుతుంది. మిగతా అంతా ఇంట్లో అందరూ తినొచ్చు, తప్పేమీ లేదు. తమలపాకుల గురించి అడుగుతున్నారక్క. ప్రతి శుక్రవారం వచ్చిందంటే చాలా మంది చేసుకుంటున్నారు. తమలపాకుల్ని ఏం చేయాలి? ఏం చేయాలని అడుగుతున్నారు. నిర్మాల్యంలో వేసేయడం. అంతే. ఏమన్నా తినే ఉంటే 2, 3 తినొచ్చు కదా? ఎప్పుడు నేనైతే హ్మ్. అలా తినలేదు. తినలేదు. తమలపాకులు అంటే అమ్మవారికి హ్మ్. వెళ్ళిపోతున్నాయనే సంపూర్ణ. కదా! ఇవి కూడా హ్మ్. మనం బయట ఎవరికన్నా ఇవ్వచ్చు. కానీ ఈ మధ్య అంతా డౌట్ గదా! ఎందుకిస్తున్నారు? ప్రత్యేకంగా దానిమ్మ గింజలు ఎందుకిస్తున్నారని కూడా భయపడుతున్నారు. అవును. కాబట్టి మాకొచ్చేస్తుందా దోషం? కాబట్టి అలాంటి ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంట్లో తినండి, పిల్లలకి ఇవ్వండి అని చెప్తున్నాననమాట. ఆ అది. తమలపాకులు మాత్రం నిర్మాల్యంలో. తమలపాకులు అంత వేడికి కమిలిపోతాయి హ్మ్. అవి. హ్మ్. అవి అమ్మవారు స్వీకరించినట్టే. హ్మ్. తమలపాకుల హారతి మాత్రం చాలా అత్యుత్ అసలు అమ్మవారు తీసేసుకున్నారు అన్నదానికి నిదర్శనాలు ఎన్నో ఉంటాయి అసలు. హ్మ్. నిజంగా చెప్పాలంటే ఒక చిన్న సైజ్ హోమం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు హుహు. తమలపాకులు ఆరతిస్తే. అవును. కాబట్టి అవి మనం నిర్మాల్యంలోకి వేసేసేయచ్చు. హ్మ్. పండ్లు కాబట్టి మనం పండు పడేయం ఎప్పుడు గూడా. హ్మ్. అవునా కాదా? ఆ! ఉపయోగించుకుంటాం. ఆ! కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోను ఇంట్లో అందరూ బయట ఎవరన్నా, మీ వాళ్ళెవరన్నా మీరు ప్రసాదం ఇస్తే చక్కగా నమ్మకంతో తినే వాళ్ళకి ఇవ్వండి తప్పకుండా. హ్మ్. అది. హ్మ్. ఓకే. అలాగే రాత్రి చక్రమిడి కూడా చేసుకోవాలి. చక్రమిడి చాలా పనిచేస్తుంది. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు గూడా ఈ అమావాస్య నాడు తప్పకుండా చేయండి. ఇంకేం చదవమంటారక్క ఆ రోజు? మనకి కనకదార స్తోత్రం హ్మ్. చాలా కలిసొస్తుంది హ్మ్. చదువుకుంటే. హ్మ్. అలాగే వెంకటేశ్వర స్వామిది గూడా వజ్రకవచం చదువుకోండి. ఎందుకంటే శుక్రవారము స్వామివారికి అభిషేకం చేస్తారు గదా! హ్మ్. చాలా ఇంపార్టెంట్‌గా తీసుకొని చేస్తారు. శుక్రవారం నాడే చేస్తారు స్వామివారికి అభిషేకం. కాబట్టి వెంకటేశ్వర స్వామి వజ్రకవచము. హ్మ్. అలాగే మనకి అమావాస్య, శుక్రవారం అమావాస్య అనంటే ఆ రోజు కళలు గూడా చాలా శక్తివంతంగా ఉంటాయి. హ్మ్. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి శ్రీపాద శ్రీవల్లభులది, నృసింహ సరస్వతి కవచం మీకేది చదువుకోవాలనిపిస్తే చక్కగా టైంని బట్టి చక్కగా చదువుకోండి. ప్రత్యేకంగా అయితే మాత్రం కనకదార స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం చదువుకుంటే చాలా మంచిది. రైట్. రైట్. అద్భుతం అక్క. డెఫినిట్‌గా ఈ శుక్రవారం అమావాస్య రావటం అనేది డెఫినిట్‌గా దీపావళి అమావాస్యకి వింటూ ఉంటాం. ఎంతైతే పవర్ ఉంటుందో శుక్రవారం అమావాస్య వచ్చినా అంతే పవర్ ఉంటుంది. అవును. అమ్మవారికి అంతే ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఎందుకో భయపడుతూ ఉంటారు అమావాస్య అని. అయితే శుక్రవారం అమావాస్య వస్తే మేనిఫెస్టేషన్‌కి చాలా ఈజీ. మరెలా తొందరగా చేసుకోమంటారు? అయిపోతాయి పనులు. హ్మ్. ఏదన్నా మీరు ఎక్కడన్నా ఆ రోజు ఏదైనా యూనివర్స్‌కి చెప్పడం, హ్మ్. మాకు ఈ పని అయ్యేటట్టుగా చూడమని చెప్పి మీ హ్మ్. ఎదురుగుండానే అమ్మవారు ఉన్నారనుకోండి. హ్మ్. ప్రకృతి మాత మీ దగ్గర ఉంది అని అనుకోవడము. ఎదురుగుండా మాకు ఈ పని అయ్యేటట్టుగా ఎటువంటి పరిస్థితుల్లో చేయమని అనుకోవడము. అలాగే చక్రమిడి చేసేటప్పుడు కూడా మేనిఫెస్టేషన్ తెలుసు కదా! హ్మ్. 2 చేతుల్లోనూ దండం పెట్టుకొని చెక్కు ఇట్లా పెట్టుకొని 2 చేతులు దండం పెట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఎంత రావాలనుకుంటున్నారో ఈ నెల అంతా వచ్చేటట్టుగా చూడమని చెప్పి హ్మ్. దండం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లాంటి మేనిఫెస్టేషన్‌లో ఏ కోరికైనా అది పెళ్ళవ్వచ్చు, పిల్లలవ్వచ్చు, ఆర్థికం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు. అంతేనా అక్క? అవును. ఏదైనా కోరుకోవచ్చు. పిల్లలకైతే ఆర్థికానికి, పిల్లలు పుట్టడానికి దానిమ్మకాయతో మేనిఫెస్టేషన్ మామూలుగా హ్మ్. ఉండదసలు. హ్మ్. హ్మ్. ఇమ్మీడియేట్‌గా అయ్యి తీరాల్సిందే. హ్మ్. ఎటువంటి పరిస్థితుల్లోను. మీకు దానిమ్మలో గింజలు ఎలా వస్తాయనేది తెలీదు హ్మ్. మనకి. అలానే వచ్చేస్తాయి గదా! హ్మ్. అలానే మీకు డబ్బులు సమకూరుతాయి. రైట్. అలాగే కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పిల్లలు ఆహ్, కావాలనుకునే వాళ్ళు. కాబట్టి దానిమ్మకాయకి మేనిఫెస్టేషన్ మెథడ్ చాలా బాగా కలిసొస్తుంది దానిమ్మకాయతో. బ్యూటిఫుల్ అక్క. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డెఫినిట్‌గా ఈ శుక్రవారం అమావాస్యను అందులో పుష్యమాసంలో వచ్చిన ఈ అమావాస్యను ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని, మరునాడే మాఘమాసం మొదలు కాబోతోంది. ఒక నూతన ఉత్తేజంతో మనం స్టార్ట్ చేద్దాం అద్భుతమైనటువంటి మాసాన్ని. రైట్ అక్క. అలాగే ఈ అమావాస్య రోజు పొద్దున్న శ్యామలాదేవికి, అలాగే సాయంత్రం వారాహిదేవికి విశేషంగా అర్చన జరుగుతుంది. ప్రతి అమావాస్యకి మీ అందరికీ తెలిసిందే. మరి అందులో పాలుపంచుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న ఈ నంబర్‌కి మీరు గోత్రనామాలు పంపించొచ్చు. అద్భుతం అక్క. అయితే ఓనం 10 రోజులు అంటే 11 హోమాలు జరుగుతాయి. అవును. అంతే కదా అక్క? రైట్ అక్క. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే.